హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగోస్ వరల్డ్. టుడే మీ న్యూ వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేశాను. ఎక్కువ హడావడి లేకుండా, ఎక్కువ వెజిటేబుల్స్ సాసులు ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయితే చేశానండి. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకి అయితే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అందులో ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అందులోకి అయితే ఎగ్స్ అయితే బీట్ చేసుకోవాలండి. ఎగ్స్ బీట్ చేసిన తర్వాత కదపకుండా 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి అయితే ఉడికించుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ అయితే వేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఫైనల్లీ గరం మసాలా ఒక అర స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే యమ్మీగా ఉండే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్